వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈ రోజైతే నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూ ప్రెస్ మీట్ అయితే పెట్టారు. మనతో పాటు అస్మా గారు ఉన్నారు. అసలు ఈ అస్మా గారు లాస్ట్ ఇయర్ కూడా కొన్ని మాటలు అన్నారు. ఆ మాటలు కూడా ఇంకా ఇప్పుడు వచ్చి నిర్వహించలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త మాటలు అంటున్నారు. ఇది ఎంతవరకు ఓన్లీ మాటల వరకైనా చేతల వరకు ఉండదని తెలుసుకుందాం. నమస్కారం అస్మా గారు. అయితే మనము లాస్ట్ ఇయర్ కూడా ఇదే June 2 సెలబ్రేషన్స్ గురించి ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే సేమ్ ఇంటర్వ్యూ చేసుకున్నాము. నాకు నైటే గుర్తొచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా అయినా అవి నెరవేర్చకున్నా ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. అంటే అసలు సంవత్సరాల తరబడి ఇదే రిపీట్ అవుతా ఉంది తప్ప మార్పు మాత్రం జరుగుతలేదు. లాస్ట్ ఇయర్ అదే మాట్లాడుకున్నాం, ఈ ఇయర్ అదే మాట్లాడుకుంటాం. కాబట్టి మార్పు ఏం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మార్చేస్తే మనకి కష్టాలు తీరిపోతాయని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ మీరు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాము. ఇదే ఇయర్లో మీరు లాస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే ప్రతి ఎమ్మెల్యే ఇంటికాడ మేము ధర్నా చేస్తాము, ప్రతి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దగ్గర మేము ధర్నా చేసి మా జాబ్ క్యాలెండర్ అనేది తెప్పించుకుంటున్నాము అని చెప్పని అన్నారు. బట్ అది మాటల వరకే నిలిచింది ఆ ఇయర్. మళ్ళీ కొత్త ఇయర్ కూడా వచ్చేసింది. ఏమంటారు? మాటల వరకు ఏం కాలేదు. చేతలు చూపించినాము, ముట్టడిలు పెట్టినాము. కానీ మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేసిరు నిరుద్యోగులందరినీ. కాబట్టి ఈసారి చెప్పాము, చేసి చూపిస్తాం డైరెక్ట్. ఎందుకంటే చెప్పడము వీళ్ళు మాకు బ్రేక్ వేయడం ఇది జరుగుతుంది. ఎన్ని రోజులు బ్రేక్ వేస్తారు? 2.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా 2.5 సంవత్సరాలు ఉండండి, మీరే ఉండండి. 2.5 సంవత్సరాల తర్వాత మీరు ఎట్లుంటారో కూడా మేము చూస్తాం. ఎట్లా తీసుకొచ్చినామో అట్లా సాగనంపుతాం మిమ్మల్ని. అంటే మీరు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడానికి రీజన్స్ ఏం చెప్తున్నారు గవర్నమెంట్? విదేశాఖ మంత్రికి ఫస్ట్ ఒక చిత్తశుద్ధి లేదు. ఆయన ఏం చేస్తారో ఆయనకు తెలుస్తలేదు. కాబట్టి ఆ విదేశాఖ మంత్రికి అవగాహన లేకపోవడం వల్లనే ఈ నోటిఫికేషన్ల జాప్యం జరుగుతుంది. కాబట్టి విదేశాఖ మంత్రిని మార్చేస్తే సొల్యూషన్ దొరుకుతుందని మాకు తెలుసు ఆ విషయం. కానీ విదేశాఖ మంత్రి ఆయన ఇయ్యాడు. ఎందుకంటే దాంట్లో ఆయన లాభాలు వసూలు చేసుకుంటున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అవి బకాయిలు అట్లే పెట్టుకున్నాడు. అవన్నీ లాభాలు వచ్చేటప్పుడు ఇక ఆయన ఎందుకు ఇస్తాడు విదేశాఖ మంత్రి వేరే వాళ్ళకి? ఇక అవన్నీ లోపల జరుగుతున్నాయి. కాబట్టి విదేశాఖ మంత్రికి అయితే బరాబర్ బుద్ధి చెప్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు ఉద్యోగం కోసం? మేము 3 years నుంచి ట్రై చేస్తున్నాము. మీకు తెలుసు లాస్ట్ ఇయర్ కూడా చేసినాము. 3 years నుంచి ఇదే ఉద్యమం చేస్తున్నాము, చదువుతున్నాము, అన్నీ చేస్తున్నాము. అయినా ఉద్యోగాలు వస్తలేవు. కాబట్టి ఈసారి గట్టిగానే ప్రయత్నం చేస్తాము, ఉద్యోగాలు తెచ్చుకుంటాం. అండ్ లాస్ట్ అండ్ వన్ క్వశ్చన్, ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు? ఎవరు జాయిన్ అయ్యారు? అంటే కవితక్కని కలిసి అండ్ ప్రెస్ మీట్ పెట్టిస్తే జాయిన్ అవ్వడం ఏంది? లేదు, కండువా ఏం లేదే. మీరు చూడండి, ప్రెస్ మీట్ కావాలంటే అక్కడ నిరుద్యోగులం ఉన్నాము, ప్రెస్ మీట్ పెట్టించినాము. జాయిన్ అవ్వలేదే. నేను జాయిన్ అయితే అఫీషియల్గా చెప్పే జాయిన్ అవుతా. అట్లా ఏం లేదు, జాయిన్ అవ్వలేదు. ఈ గవర్నమెంట్కి మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, మీరు బుద్ధి తెచ్చుకొని, మీకు తెలియకపోతే ఇంకొక ఐఏఎస్లతో అవగాహన తెచ్చుకొని మరి మీరు నోటిఫికేషన్లు ఇవ్వాలి, జీవోలన్నీ రద్దు చేయాలి, ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి, జీవో నెంబర్ 13 అట్లా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.